సార్ విజయరామారావు గారు డిజైన్ చేసిన దాని ప్రకారంగా అంటే ఇంతకుముందు పాలేకర్ గారేమో 38/38 40/40 32/32 విజయరామారావు గారు కూడా 50/50 చేశారు సార్ ఇవన్నీ. కాకపోతే డెన్సిటీ మరీ దగ్గరికి కొంచెం 5-6 సంవత్సరాలు అయినాక ప్రాబ్లం అవుతుంది అని చెప్పి విజయరామారావు గారు 60/60 ఒకటి చేసేసారు. ఆ 60/60 మాకు కూడా మంచిగా అనిపించి మేము అదే ఫాలో అవుతున్నాం సార్. ఈ 60/60లో ప్రధాన వృక్షాలు సార్ 1, 2, 3, 4 సార్. ఈ 4 మహావృక్షాలు సార్. ఆ మహావృక్షాలలో మామిడి, చింత, చిమచింత, నేరేడు, సపోటా, అవకాడో, పనస, వేప ఇవి కాకుండా ఇంకేమైనా పెద్ద చెట్లు ఉంటే 4 చెట్లు ఇది వస్తాయి సార్ ఒక బాక్స్కు. ఈ దానివల్ల మన ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ వృక్షాలు కూడా ఏమైతే సరే ఇది ఒక వృక్షం, ఇది ఒక వృక్షము, ఇదొకటి, ఇవి 4 వస్తాయి సార్. ఈ వృక్షాలలో కూడా నిమ్మకాయ, దబ్బకాయ, ఉసిరి, బత్తాయి, దానిమ్మ, రేగు, వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూట్ ఏవైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. ఈ అన్నిటికీ అల్టిమేట్ సెంటర్లా సార్, మళ్ళీ ఇటు అన్ని సెంటర్లా ఈ పెద్ద మీది పోయేటివి సార్. మీది పోయేదానిలో కొబ్బరి, తాటి, ఈత, పొడుగు జాతి ఈ 3 ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు సార్. దాంతో ఏమైతే సార్ అని అంటే ఇది ఒక పోయిన తర్వాత మనకు రిమైనింగ్ ఈ బాక్సులన్నీ ఒక దానిలో 9 బాక్సులు వస్తాయి సార్. 5 ఫీట్ల బెడ్ వస్తుంది, 2 ఫీట్ల 2 ఇంచులు కాలువ వస్తుంది. ఆ 2 ఫీట్ల 2 ఇంచుల కాలువల్లో మనం రేపు పొద్దున వాటర్ పంపించుకోవడానికి కానీ లేకపోతే మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు రెయిన్ వాటర్ లాగా అంటే ఇది కానీ కాలువలలో వాటర్ పెట్టుకోవచ్చు. ఇక దీనిలోకి ఏమేస్తారు, ఈ మహావృక్షం పక్కన ఏ అనేది ఏంది అని అంటే మునగ చెట్టు సార్. దానిలో ఏం చేసినాము, అరటి పొప్పాయి మళ్ళీ ఒక లెవెల్ సార్. ఈ మునగ ఏ సార్, అవిసే బి సార్, గ్లిసిడియా సి సార్. ఇప్పుడు ఇక్కడ ప్రధాన వృక్షం అయినాక 7.5 ఫీట్లకు ఒక ఏ పెడతాం సార్. ఈ ఏ ఏంటి అని అంటే మునగ సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఈ పప్పాయి పెడతాం సార్. మళ్ళీ వచ్చే వరకు మునగ, మళ్ళీ నిమ్మ చెట్టు, మునగ, పప్పాయి, మునగ, మామిడి చెట్టు అంటే ప్రధానంగా పెడతాం. నెక్స్ట్ దానికి వచ్చేవరకు ఏమో సార్ ఇక్కడ పెట్టేటప్పుడే అరటి పెడతాం సార్. ఈ లైన్ అంతా అరటి ఉంటుంది కానీ సెంటర్లో మొత్తం బి ఉంటుంది సార్. బి అనేది ఏంటి సార్ అంటే శంఖవిష, మళ్ళీ ఇట్లా అన్ని ఈ లైన్, మళ్ళీ పప్పాయి అన్ని సి ఉంటుంది సార్. సి ఏంది గ్లిసిడియా. అప్పుడు ఏమైంది సార్ అంటే ఇట్లా నీకు ఈ వరుసల మొత్తం ఏబిసిడి వస్తుంది, ఈ వరుసల మొత్తము అరటి వస్తుంది, ఈ వరుసల మొత్తం పప్పాయి వస్తుంది, సెంటర్లో మళ్ళీ అరటి వస్తుంది. ఇట్లా ఈ కాంబినేషన్తోన ఒక్క బాక్స్లో మనకు మొత్తము 81 వస్తాయి ప్లాంట్స్ వస్తాయి. 81 ప్లాంట్స్ వస్తాయి సార్. 81 ప్లాంట్స్ పెట్టడానికి మనకు ఒక ఎకరానికి 8 బాక్సులు వస్తాయి. ఈ 8 బాక్సులకు మొత్తం 648 మొక్కలు వస్తాయి సార్ టోటల్గా. కాకపోతే ఏమైతే సార్ అంటే ఈ 648కి ఖర్చు ఎంత వస్తుంది సార్ అంటే 19,240 రూపాయలు వస్తుంది. ఇది మేము ప్లాన్ చేసినది. ఒక 1000 అటు ఇటు కావచ్చు ఎందుకొరకు అంటే రేట్. మళ్ళీ ఇది ఓన్లీ మొక్కల కొరకు సార్ ఖర్చు. మళ్ళీ దీన్ని లేబర్ చేయడము, మళ్ళీ ప్లాంటింగ్ చేయడము ఇది కొంచెం ఎక్స్ట్రా కావచ్చు. అది ఇది వారితో ఓకే అనిపించుకొని నేను గుర్తుగా ఉండాలని చెప్పి వారి సంతకం కూడా పెట్టించుకున్నా. అట్లా ఇట్లా ఒక ఎకరానికి 8 బాక్సులు 648 వస్తాయి సార్ ప్లాంట్స్. కానీ ఇది ఒక బాక్స్ చేసుకుంటే ఇట్లా వస్తాయి సార్. కానీ మనము 8 బాక్సులు ఒక ఎకరకు చేసుకుంటే ఏమైతే సార్ అంటే ఇది మొత్తం తగ్గిపోతుంది సార్. మళ్ళీ వెనకనే బాక్స్ వస్తుంది కాబట్టి ఈ బాక్స్ కు ఒకటే మహావృక్షం అవుతుంది. ఇవన్నీ ఒకటే అవుతాయి కాబట్టి మీకు ఏమైతే 648 రావు, 2 ఎకరాలు పెట్టినప్పుడు తగ్గుతాయి. 500 చిల్లర 2 బాక్సులు వస్తే 500 చిల్లరనే వస్తాయి ప్రతి తాను. అట్లా ఎవరు ఏమవుతుంది అంటే నీకు ఈ 648 మందులు 500 చిల్లరనే వస్తాయి. అట్లా మీకు 2 ఎకరాలకు ఒక ఎకరాకి 8 బాక్సులు అంటే ఎకరా ఇంటూ అది తగ్గిపోతుంది. 500 చిల్లర కామన్ అవుతుంది. ఇది కామన్ అవుతుంది, ఇది కామన్ అవుతుంది. ఇక్కడ బాక్స్ వచ్చారు అందుకో కొంత తగ్గుతుంది. కాకపోతే ఈజీ మెయింటెనెన్స్ మంచిగా ఉంటుంది సార్. ఇప్పుడు మనం చూసిండు మీరు కరెక్ట్ అది 2 acres లో వచ్చింది. ఎంత నీట్గా అట్లా బాగా వస్తుంది మనం.